ఆయన ప్రత్యక్షపరుచుకున్న తర్వాత, అరే నేనేరా యూసుఫ్ని, మీరు చేయలేదులే, ఇది దేవుడే పంపించాడులే అని చెప్పి వాళ్ళని ఆదరించి ఓదార్చి ఏమంటాడంటే, త్వరగా మీరు నా తండ్రి దగ్గరికి వెళ్ళండి, నా తండ్రి దగ్గరికి వెళ్ళి దేవుడు యోసేపుని ఎలా ఉంచాడో ఆ స్థితిని తెలియజేసి మీరు మీ పిల్లలు నా తండ్రి అందరూ వచ్చేసేయండి, ఇక్కడ నేను మిమ్మల్ని మంచి ప్రాంతంలో ఉంచుతా, నేను మిమ్మల్ని పోషిస్తా, ఎలా పేదరికము రాకుండా నేను మిమ్మల్ని పోషిస్తా అని చెప్పేసాడండి. వాళ్ళు ఆ మాట విని సంతోషపడి ఆనందపడి అర్జెంటుగా తండ్రి దగ్గరికి పోయి, డాడీ యోసేపు ఇంకా బతికే ఉన్నాడు, రేయ్ కథలు చెప్పమాకండి, మాటలు చెప్పమాకండి, మరలా నన్ను మభ్య పెట్టమాకండి, మరలా నన్ను బాధ పెట్టమాకండి, వాడు ఎప్పుడో చనిపోయాడు రా, ఇంకా బతుకున్నాడేంట్రా, అవును డాడీ మా కళ్ళతో మేము చూసాం, రా కావాలంటే రా, యోసేపు పంపించే బండ్లు చూడు, యోసేపు పంపించే ఆహారం చూడు, యోసేపు పంపించిన చూడు అని అంటే ఆ తండ్రి వచ్చి చూసి ఏమంటాడు తెలిసిన, ఇంతే చాలును, నా యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడు, నేను అర్జెంటుగా బయలుదేరి అది దగ్గరికి వెళ్ళిపోతా అని అర్జెంటుగా బయలుదేరి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏమండి, అన్నలు దొరికారా, ఇప్పుడు ఒక ఆట ఆడిద్దాంరా అనుకొని చెప్పిన మాట పక్కన పెట్టి మోసం చేశాడా? చెప్పరేమండి, చెప్పిన మాట పక్కన పెట్టి మోసం చేశాడా? చెయ్యలే. ఆయన అంటాడు ఇంకా 5 సంవత్సరాలు వస్తాయి. మీరు చూడండి 47:12 గమనించండి. 47:12 యోసేపు తన తండ్రిని, తన సహోదరులను, తన తండ్రి కుటుంబం వారి అందరినీ వారి వారి పిల్లల లెక్క చొప్పున వారికి ఆహారం ఇచ్చి వారిని ఏం చేశాడంట, లెక్క చొప్పున వారికి, వారి పిల్లలకు, వారి తల్లులకు, వారి తండ్రులకు, ఏమంటే అందరికీ లెక్క చొప్పున ఇచ్చాడంట. యేసయ్యకి మహిమ కలుగును గాక. చూడండి, ఒక స్థానాన్ని దేవుడు ఇచ్చినప్పుడు ఏమండి, ఈ పగలు, ఈర్ష్యాలు, ద్వేషాలు ఇవన్నీ పక్కన పెట్టి ఆ కుటుంబాన్ని ఏం చేస్తున్నాడు ఆయన? చెప్పండి, కుటుంబానికి ఏం చేశాడు? మేలు చేశాడండి. కుటుంబానికి మేలు చేశాడు. మీ వ్యక్తిగత జీవితంలో కూడా దేవుని బిడ్డలారా, మీరు చేతనైనంత వరకు మేలు చేయండి. చేత కాదా మౌనంగా ఉండండి, కీడు మాత్రం చేయమాకండి, ఎప్పుడు కీడు చేయమాకండి. అన్నకా, తమ్ముడికా, లేదా భార్యకా, లేదా భర్తకా, లేకపోతే ఇంకొకరికా, ఎవరికైనా సరే కీడు మాత్రం పొరపాటు చేయమాకండి. చేతనైనంత వరకు నీ కుటుంబానికి మొదట మేలు చేయి. అట్టి కృప ప్రభు దయచేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట కూడా చూపిస్తా, చూస్తారా? చూడండి, రూతు పుస్తకం 2వ అధ్యాయం 2వ వచనం. మోయాబీయురాలైన రూతు నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగెనేరుకొందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను. మోయాబు దేశం నుంచి ఇద్దరు వచ్చారు, నయోమి, రూత్ ఇద్దరు వచ్చారు. ఇల్లు శుభ్రం చేసుకున్నారు, బూజు పట్టిపోయింది, శుభ్రం చేసుకున్నారు. శుభ్రం చేసుకున్న తర్వాత తన దగ్గర ఉన్నది తింటా రోజులు గడిపితే ఏమండి, ఎంతకాలం వస్తుంది? అది అంటారే, కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయంట. ఇక తిన్నారు, కోతకాలం వచ్చింది. అత్త దగ్గరికి వచ్చి, అత్తమ్మా ఇది కోతకాలం కదా, మన పొలానికి వెళ్ళి పరిగి ఏరుకు రమ్మంటావా అంటే వాళ్ళ జీవనాధారం కూడా ఎంత కష్టమైంది ఒకసారి గమనించండి. వారు తిని బ్రతికేదానికి కూడా ఎంత కష్టమైంది ఆలోచన చేయండి. రూతుకి, తర్వాత నయోమికి ఏమండి, అంత ఆకలి తీరలేని పరిస్థితులు వారికి కలిగి ఉన్నాయి, ఆ సమయంలో కలిగి ఉన్నాయి. అందుకనే పరిస్థితులన్నీ ఎరిగి అత్తమ్మ దగ్గరికి వచ్చి రూత్ అంటది, అత్తమ్మ వెళ్ళమంటావా,
వెళ్ళమంటావా? ఆమె పరిస్థితి గమనించండి, ఎంత దారుణమైన పరిస్థితితో. అలా చెప్పినందువల్ల మనం గమనించుకోగలగ వాళ్ళ బ్రతుకు తెరువు కోసం ఏమండి ఎలాంటి ఆధారం అనేది లేకపోయినా సరే ఏమండి ఆ ఆధారం కావాలని కోరుకొని అత్త కోసం అత్త బ్రతకాలి, అత్త బ్రతికుండాలి, పెద్ద దిక్కు నాకు ఉండాలి అని అనుకొని ఏమండి అత్తమ్మా వెళ్ళమంటావా? ఇలాగే ఉంటే ఆ 4 విత్తనాలు అయిపోతాయి కదా, తర్వాత ఏంటి? నా పరిస్థితి ఏంటి, నీ పరిస్థితి ఏంటి అత్తమ్మా? వెళ్ళమంటావా? కోసుకురమ్మంటావా? ఏరుకురమ్మంటావా అని చెప్పి ఏమండి అత్తమ్మ దగ్గర పర్మిషన్ తీసుకుని ఆ తర్వాత వెళ్తా ఉంది. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఇలాంటి కోడల సంఘం ఎంతమంది ఉంటుందో లెక్క పెట్టుకోవచ్చా? అత్తమ్మ దగ్గర పర్మిషన్ తీసుకుని బయటికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇంకేమంటారు? ఒకవేళ అనగలిగితే ఇంకేమంటారు? ఇది పోతే కానీ ఏది చెప్పండి, ఏది నువ్వు కూడా ఖచ్చితంగా ఒక 20 సంవత్సరాలు ఆగు, ఏ పోస్ట్ వస్తుంది నీకు? నోరు తెరు రాదా? అత్త కూడా ఒక ఇంటి ఆ పోస్ట్ వస్తుంది ఖచ్చితంగా 20 సంవత్సరాలు లాగంతే. ఉన్నాడు కదా, ఎంతోట ఉన్నాడు కదా, వాడు కూడా వస్తాడు, ఆ పోస్టులోకి వస్తాడు. అప్పుడు ఎవరో ఒకరు వస్తారు కదా, ఇంటికి వస్తారు ఎవరో ఒకరు. అప్పుడు కూడా ఏం చేస్తారు చెప్పండి? విత్తింది కోపిస్తాడు, తప్పకుండా విత్తింది కోపిస్తాడు దేవుడు. ఆమె చూడండి అత్తమ్మకు తెలియకుండా బయటికి వెళ్ళడంలే. ఈ రోజున అత్తమ్మకు తెలియకుండానే భర్త దగ్గర అలా తీసుకొని ఇలా చీటిపాట్లు వేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చీటిపాట్లు వేసే ఎంతమంది ఉన్నారు? తెలిస్తే ఏమంటదో అని తెలియకుండా చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇష్టం వచ్చినట్టు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రతిదీ చెప్పి అత్తమ్మకు చెప్పి చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? కుటుంబం కదా, నేను చెప్పేది కుటుంబం. ఆ రూతు కుటుంబం కోసం ఎంతగా ఏది కూలి పని చేసేదాన్ని కూడా పోతా ఉంది. మోయాబు వీరాలు మోయాబు దేశంలో ఎలా బ్రతికిందో మనకు తెలియదు. ఆ స్థితిని కానీ మొత్తం ప్రక్కన పెట్టేసేసి అత్తమ్మ బ్రతుకు కోసం అత్తమ్మని కాపాడుకోవాలని, ఆమెకు అంత అన్నం పెట్టాలని ఆమె తపన గమనించండి. ఏరుకు రమ్మంటావా అత్తమ్మ? ఏరుకు రమ్మంటావా పోయి? హల్లెలూయా. తర్వాత చూడండి మీరు 14లోకి రండి. బోయాజు భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముక్కు ముంచి తినుమని ఆమెతో చెప్పగా, నేను చేను కోయువారి యొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కడుపు పట్టకపోయినా కూడా మెక్కెను. ఉందా? కడుపు నిండినా కూడా మెక్కెను. ఉందా? ఏమనుంది చెప్పరేమండి? కొన్ని మిగిల్చిందంట. ఎవరి కోసం? మరలా పోయేటప్పుడు ఆకలి ఇద్దరే కాముకు తీసి కాముకు పోదామనే. చూడండి ఆ మాట కూడా మీకు చూపిస్తాను. చూడండి 18 గమనించండి. ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోకి వచ్చినప్పుడు ఆమె ఏరుకొనిన వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తరువాత తాను మిగిల్చిన దానిని చూపించి, అత్తమ్మా నీకు వయసు అయిపోయింది అత్తమ్మా, ఇది నువ్వు తినలేవులే అత్తమ్మా, నేనే తినేస్తానులే అన్నదా? ఏం చేసింది?
ఆమె తిన్నది మిగిల్చింది ఎవరికి పెట్టింది? ఆ స్వభావం గమనించిన దేవుని బిడ్డలారా, వీళ్ళిద్దరేమైనా బంధువులా? నయోమి రూత్ ఏమైనా బంధువులా? ఈమె దేశం వేరు, ఈమె ప్రాంతం వేరు, ఈమె భాష వేరు. ఆమె దేశం వేరు, ఆమె ప్రాంతం వేరు, ఆమె భాష వేరు. దేవుడు ఆమెను ఈమెకు కోడలుగా ఇచ్చాడు, ఈమెను ఆమెకు అత్తగా ఇచ్చాడు. దేవుడిచ్చిన అత్తని, దేవుడిచ్చిన ఆ కోడలు, ఆ మధ్యలో వారి స్వభావాలు గమనించిన దేవుని బిడ్డలారా, కుటుంబం కోసం ఎంత కష్టపడైనా ఆ కుటుంబానికి మేలు చేయాలి, కుటుంబానికి మేలు కలగాలి అన్న ఆ తపన, ఆ ఆశ ఎంత బాగుందో చూడండి ప్రతి దేవుని బిడ్డలారా. ఇలాంటి స్థితిలోనికి వస్తే ఎంత బాగుంటుంది? పెళ్ళి అయ్యిందో కాలేదో, ఒకడు పుట్టాడో ఇద్దరు పుట్టారో, ఏమండి ఆలస్యం అంతే. ఏమండి 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 ఏమే అని అనుకో, నేను ఇక్కడ ఉండాలి, పక్కకు పోదాం, నేను నా వల్ల కాదు, ఉంటే నా వల్ల కాదు. ఏంటంట చెప్పండి. ఈ రోజున కుటుంబాల్లో ఎలా వాళ్ళకై వాళ్ళే మిమ్మల్ని పక్కన పెట్టారా? అమ్మ మీ బతుకు మీరు బతకండి, మేము బతికినంతకాలం బతుకుతాం, మా వల్ల కాదు అనుకుంటే అప్పుడు ఏదైనా సహాయం అడుగుతాం, అప్పుడు చేయండి అమ్మా అన్నారా, ఓకే, ఇబ్బందిలే. అరే కుటుంబంగా ఉండేదానికి ఏమైందండి? బైబిల్లో రాయబడిన మాట చూడండి, కుటుంబానికి నువ్వు మేలు చెయ్యి, యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కుటుంబం అంటే భార్య భర్త ఇద్దరు పిల్లలే కాదు, అదే కాదు కుటుంబం. నువ్వు అనుకోకూడదు ఇదే నా కుటుంబం, ఇదే నా కుటుంబం అని. కుటుంబం అన్న తర్వాత అందరూ ఉంటారు. హల్లెలూయా. ఆలోచన చేసుకుందరు గాక. ఇంకా మీరు చూస్తారా? చూడండి, సామెతల పుస్తకం 31:12 మీ అందరికీ బాగా పరిచయం. సామెతల పుస్తకం 31:12. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని కీడేమియు చేయదంటండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, ముత్యం కంటే అమూల్యమైనది ఆ మనిషి. ఆమె ఏం చేస్తుంది అనంటే, కుటుంబానికి ఏం చేస్తుంది? గట్టిగా చెప్పండి. కుటుంబానికి ఏం చేస్తుంది? మేలే చేస్తుంది. ఎంతకాలము అంటే నచ్చినంత కాలం కాదు, మెచ్చినంత కాలం అని లేదు అక్కడ. నచ్చినంత కాలం, మెచ్చినంత కాలం అని లేదు అక్కడ. తాను, గట్టిగా తాను అనండి, గట్టిగా అనొచ్చు కదా. ఏం నోరు రావట్లేదా? అనండి గట్టిగా. తాను బ్రతుకు దినములన్నీ ఏం చేస్తుందంట? మేలే చేస్తుంది కానీ కీడేమీ చేయదంట. తన భర్తకు కానీ, తన పిల్లలకు కానీ, ఏమండి తన అత్తమ్మకు కానీ, తన కుటుంబానికి దేవుడు కుటుంబంగా జతపరిచినప్పుడు ఆ కుటుంబానికి మేలే చేస్తుందంట కానీ కీడు పొరపాటును కూడా చెయ్యదు. అలాంటి వారిగా ప్రభు మార్చును గాక. హల్లెలూయా. హోసన్నా మందిరంలో అడుగుపెట్టే వాళ్ళు అందరూ అలా అయితే ఎంత బాగుంటుంది. పరలోకం పోయినా జరగదంటారా? చెప్పండి. జరిగిస్తాడు, దేవుడు చేస్తాడు. దేవుడు చేయును గాక, యేసయ్య చేయును గాక. హల్లెలూయా. కుటుంబానికి నువ్వు మేలు చేయగలగాలి. భర్తవా, భార్యకి ఎప్పుడు అన్యాయం చేయమాక, మేలే చేయి. ఎప్పుడు ద్రోహం చేయమాక, నమ్మక ద్రోహం చేయమాక, నమ్మించి గొంతుకోయమాక, భర్తని నమ్మించి గొంతుకోయమాక, మోసం చేయమాక, నమ్మక ద్రోహం చేయమాక. భర్త నిన్ను నమ్మితే నమ్మక ద్రోహం చేయమాక, భార్య నిన్ను నమ్మితే నమ్మక ద్రోహం చేయమాక, కుటుంబస్తులు నిన్ను నమ్మితే
ఏమండి ఆ నమ్మకాన్ని పెంచుకోవాలి, కానీ ఆ నమ్మకాన్ని తుంచుకోకూడదు. నువ్వు ఇంకా పెంచుకోవాలి, ఇంకా పెంచుకోవాలి ఆ నమ్మకాన్ని. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక మీ వ్యక్తిగత జీవితంలో మీరు మేలు చేసేవారుగా ఉందురుగాక. ఆ మధ్య మీరు చూడలేదా, పేపర్లో టీవీలో వచ్చింది కదా వార్త, పెళ్లి చేసుకున్నది పిల్లల్ని కన్నది ఆ భర్త నమ్మాడు, తర్వాత రోజు డ్యూటీకి పోయి వస్తూ ఉన్నాడు. ఈలోపు పక్క ఫ్లాట్ వాడితో పరిచయం పెట్టుకున్నది ఏమండి ఆ భర్త తెలిసి ఏమ్మా ఇలా జరుగుతుందంట, నిజమేనా అంటే లేదండి నీకు తెలియదండి, నేను ఎలాంటి దాన్నో, నేను ఎలా ఉంటానో నీకు తెలియదా అని ఏమండి నమ్మించింది. చివరికి ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు అక్కడ వదిలిపెట్టేసి ఆ మనిషితో ఈ మనిషి వెళ్ళిపోయింది. ఇప్పుడు భర్తకేం చేసినట్టు, పిల్లలకేం చేసినట్టు, మేలు చేసినట్టు కీడు చేసినట్ట? ఆ మనిషికి దేవుడు మేలు చేస్తాడా? అలాంటి దానికి, అలాంటి వాళ్ళకి మేలు చేస్తాడా? గుర్తెరగని ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం. హల్లెలూయా. మీరు ఆ మాట ఆదాము దగ్గర నేర్చుకోవచ్చు. ఒకవేళ ఆయన ఆమె మీద సాడీలు చెప్పినా కూడా ఆయన ఏమన్నాడు తెలిసినా? చూడండి ఆ మాట, 3వ అధ్యాయం 12 చూడండి. అందుకు ఆదాము, నీవు నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీ, ఎవరంటామే? ఎవరు చెప్పండి? నాకిచ్చిన. ఆ మాట చూడండి ఎంత స్పష్టంగా అన్నాడు, నాతో ఉండేదానికి నీవు నాకిచ్చిన ఈ స్త్రీ. అర్థమవుతుందా? నీతో ఉండేదానికి దేవుడు నీకిచ్చిన భర్త, దేవుడు నీతో ఉండేదానికి నీకిచ్చిన భార్య, వారితో ఉండేదానికి నీకిచ్చిన పిల్లలు, తల్లిదండ్రులతో ఉండేదానికి ఏమండి నీకిచ్చిన తల్లిదండ్రులు, నీకిచ్చిన అత్త, నీకిచ్చిన మామ, నీకిచ్చిన అన్నలు, నీకిచ్చిన తమ్ముళ్ళు, నీకిచ్చిన అక్కచెల్లెళ్ళు, నీకిచ్చిన వాళ్ళు, నీకిచ్చిన దేవుడు. ఎంతమంది బాధపడతా ఉన్నారు ఈ రోజున, నాకు లేరే అని. ఆ కుటుంబానికి మేలు చేసేవారిగా ఉందురుగాక. హల్లెలూయా. ఓ వ్యక్తి బాగా చదివాడు, ఆ తల్లి బాగా చదివించింది, విధవరాలు, భర్త చనిపోయాడు, వాడు కాస్త పెద్దోడయ్యాడు కనుక ఆమె కష్టపడి ఏమండి చదివించింది. వాడు చదువుకొని ఇంచుమించుగా కలెక్టర్గా మారాడు. బాగా కష్టపడ్డాడు, బాగా చదివాడు, కలెక్టర్గా మారాడు. మారిన తర్వాత ఏమండి ఆ ప్రాంతం జిల్లా కలెక్టర్ ఆఫీసులో ఆయన ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు ఆ తల్లికి పాపం ఎందుకు అనిపించిందో ఏమో, నా కుమారుడి దగ్గరికి పోయొద్దాం, నా కుమారుని కలిసి వద్దాం అని చెప్పేసి అనుకొని ఏమండి తనకు చేతనైనవి, ఆవిడ తినగలిగినవి ఈ తల్లి చేపించుకొని అలా 2 సంచుల్లో పెట్టుకొని అలా బయలుదేరి వెళ్ళిందండి. ఏది కళ్ళు కనపడకపోయినా కూడా అలా బయలుదేరి వెళ్ళి ఆ ఆఫీస్ ముందుండి, అయ్యా నా పేరు పలానా, కలెక్టర్ గారు నా కుమారుడు, మీ అమ్మ వచ్చిందని చెప్పండి అయ్యా అని అంటే ఏమండి కళ్ళు కనపడవు కదండి, ఆడు బయటకు వచ్చి చూసి నా తల్లి అని అంటే నాకున్న ఈ గౌరవం, నాకున్న ఈ మర్యాదలు, నాకున్న ఈ డిగ్నిటీ ఏమైపోద్దో అని అనుకొని నా తల్లి అని చెప్పేదానికి కూడా వాడికి నోరు రాలా. ఎందుకంటే కళ్ళు లేవు కదండి, తల్లికి కళ్ళు లేవు,
చూపు లేదు, చెప్పుకునేదానికి నోరు రాల వాడికి. ఆ తర్వాత ఆమె ముందే ఆమె నా తల్లి కాదు అని అంటే ఆమె అయితే ఇచ్చిన ఆడ పడేసి ఏడ్చుకుంటా కుమిలిపోయి ఇంటికి వచ్చేసింది. 6 సంవత్సరాలు బతకాల్సిన మనిషి 6 నెలల్లో నీరసించి కృషించి ఏమండి ఆ తర్వాత ప్రాణం వదిలేసింది. ఆ తర్వాత ఇక వాడే కదా దిక్కు, వాడికి చెప్పారు, సమాచారం పంపిస్తే అక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు. వచ్చేసిన తర్వాత ఆ బంధువులందరూ సంస్కారం అవన్నీ చేస్తూ ఉన్నారండి. ఒక ఆయన ఆ వ్యక్తిని అడిగాడు, రేయ్ ఈ రోజున కలెక్టర్గా మారేదానికి, కలెక్టర్గా ఉండేదానికి కారణం ఎవరు నీకు తెలుసా? మా అమ్మే అన్నాడంట. ఆమెకి కళ్ళు ఎలా పోయాయో నీకు తెలుసా అన్నాడంట. నాకు తెలీదు అన్నాడంట. అప్పుడు చెప్పాడంట, మీ ఇల్లు తగలబడతా ఉంటే మేము చూస్తానే ఊరుకున్నాం. మీ ఇల్లు తగలబడతా ఉంటే, గుడిసి తగలబడతా ఉంటే చూస్తా ఊరుకున్నాం. మేమందరం చూస్తాం, ఈ ఊళ్ళో అందరం చూస్తా ఊరుకున్నాం. అయితే మీ అమ్మ ఏం చేసింది తెలిసినా, నా కన్న కొడుకు, నా కన్న కుమారుడిని పోయి ఆ మంటల్లో కూడా నిన్ను తీసుకొచ్చి సాకి పెంచింది. ఆ రోజున పోయాయి కళ్ళు, ఆ చూపు ఆ రోజున పోయింది. నీకోసం ఆమె ఎంత వేదన పడిందో, నీకోసం ఎంత బాధపడిందో, నీకోసం ఎంత ప్రయాసపడిందో అది నీకు అర్థమైందా? అర్థమవుతుందా అని చెప్తే అప్పుడు బాధపడతా ఉన్నాడంట. అప్పుడు బాధపడి ఏం ప్రయోజనం? కొంతమంది చూడండి, బతికున్నప్పుడు భర్త విలువ తెలియదు, బతికున్నప్పుడు భార్య విలువ తెలియదు, బతికున్నప్పుడు తల్లి విలువ తెలియదు, బతికున్నప్పుడు తండ్రి విలువ తెలియదు, బతికున్నప్పుడు అన్నదమ్ముల విలువ, అక్కజల్లి విలువ తెలియదు. అర్థమవుతుందా? చనిపోయిన అక్కడికి పోయి చూడండి, ఏ ఏడు పేడుస్తూ ఉంటారో కొంతమంది. అరే బతికున్నప్పుడు ఏమైనా అంత అన్నం పెట్టారా? బతికున్నప్పుడు ఏమైనా అంత బట్ట ఇచ్చారా? బతికున్నప్పుడు ఏమైనా కాస్త జాగ్రత్తగా ఏమైనా చూసుకున్నారా అని అంటే అది చెయ్యరు అనమాట. అది చేయకుండా అప్పుడు ఏడిస్తే ఏం ప్రయోజనం? ఈ రోజున ఇలాంటి వాళ్ళు ఎంతమంది లేరండి? సార్ గుర్తెరగని ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడు అంటాడు, కీడు చేయడం చెప్పండి మాని, గట్టిగా చెప్పండి, కీడు చేయటం మాని మేలు చేయ నేర్చుకోండి. మేలు చెయ్యండి, కీడు చేయడం ఆపేయండి, మానేయండి, మేలు చేయండి. ఎవరికి మేలు చేయాలయ్యా? నేను ముందు నీ కుటుంబానికి చేయి, నీ కుటుంబానికి చెయ్యి. యేసయ్య కృప దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 2వ మాట చూడండి, గలతీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. ఆ మాట చూడండి, ఇక్కడ సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశ్వాస గృహమునకు, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మనం ఏం చేయాలంట? మేలు చేయుదముగాక. హల్లెలూయా. విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను. విశ్వాస గృహము అంటే ఏది చెప్పండి? దేవుని మందిరం. మొట్టమొదట్లో హోసన్నా అని లేదు, విశ్వాస మందిర్ అని ఉండేది. మరి ఎంతమందికి తెలుసు ఏమో. విశ్వాస మందిర్ మన మన మొట్టమొదటి మందిరం పేరు శారదా కాలనీలో అక్కడ పెట్టబడిన ఆ పేరు, బయట రాయబడిన పేరు ఏంటంటే విశ్వాస మందిర్ అని ఉండేది. విశ్వాస గృహం. అర్థమవుతుందా? విశ్వాస గృహం అంటే దేవుని మందిరం. దేవుని మందిరానికి వచ్చేవారు అంటే ఇంకా క్రీస్తు శరీరం అనే సంఘములో ఉన్నవారు.
మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ చేత నింపబడి ఏమండి క్రీస్తు శరీరం అనే సంఘములో అవయవాలుగా తీర్చిదిద్దబడుతూ ఉన్నవారు, ప్రభువు రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నవారు, ఆయన వస్తే ఆయన స్వరాన్ని విని రెప్పపాటులో రూపాంతరం పొంది ఆయన్ను ఎదుర్కొని ఆయనతో యుగాయుగాలు ఉండాలి అని ఆశపడుతూ జీవిస్తూ ఉన్నవారు అని అర్థం. విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మందిరానికి వస్తూ ఉన్నావు, మందిరానికి వచ్చి దేవుని వాక్యాన్ని విన్నావు, హల్లెలూయా, దేవుని వాక్యాన్ని